నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మనుమడి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు. తిరుపతిలో దేవలోక్, ముంతాజ్, ట్రైడెంట్ హోటళ్ల నిర్మాణాలకు కేటాయించిన 35 ఎకరాలకు అనుమతి రద్దు. తిరుమలలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటన. రెండు రోజుల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. అవని పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ శంకర్ బాబు విజ్ఞప్తి. ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న శ్రీకాళహస్తి అటవీ శాఖ రేంజ్ అధికారులు 3 లక్షల రూపాయలు విలువ చేసే 131 కిలోల ఎర్రచందనం దొంగల స్వాధీనం. 2 దొంగల అరెస్ట్, మరో 3 పరారు. ఇక వార్తల్లోని వివరాలు. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సాదర వీడ్కోలు పలికారు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12:35 రేణిగుంట విమానాశ్రయం నుండి బేగంపేట విమానాశ్రయంకు తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర వీడ్కోలు లభించింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భానుప్రకాష్, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, రేణిగుంట తహసీల్దార్ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. శ్రీకాళహస్తికి విచ్చేసిన జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి విజయయాత్రలో భాగంగా మార్చి 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించనున్నారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, వన్ టౌన్ సిఐ గోపి, దేవస్థానం ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, పురోహితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఈదులగుంటలో గల ఈద్గా మసీదు రాబోయే రంజాన్ పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. చుట్టూ ప్రహరీ గోడ, ఈద్గా ప్రార్థనా మందిరం నూతన నిర్మాణం చేశారు. అదేవిధంగా షాదీ మహల్ను నూతన హంగులతో పునరుద్ధరిస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ముస్లింలకు ఈద్గా మసీదు కోసం ఈ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. నేడు ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గతంలో పరిశీలించి ఈద్గా మసీదును సరికొత్త హంగులతో పునరుద్ధరిస్తానని మాట ఇచ్చారని తెలిపారు. ఆ మాటను నేడు నిలబెట్టుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే మైనారిటీల అభివృద్ధి కోసం పాటుపడుతూ మైనారిటీల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్రమ్ సాహెబ్, గవర్నమెంట్ కాజీ మొహిద్దీన్, అంజద్, తాజ్ ముజీబ్, ఖాదర్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. एमएलए सुधीर रेड्डी तरफ से हमारे माइनॉरिटी वालों को ईदगाह के डेवलपमेंट के लिए फंड रिलीज करे हैं. काम सभी चल रहा है अच्छी तरह से. उनके वालिदा को ईदगाह की जगह दिए थे. अब उसके बाद काम्पाउंड भी उनके वालिद करे हैं गोपाल कृष्ण. अब उसके बाद डेवलपमेंट के लिए हमारे एमएलए सुधीर रेड्डी साहब फंड रिलीज करके काम शादी महल का ईदगाह का काम शुरू करें. हमारे माइनॉरिटी तरफ से उनको बहुत बहुत शुक्रिया अदा करते हैं. శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీల అభివృద్ధి ప్రదాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఈ ఈద్గా స్థలాలంతా ముస్లింలకి కేటాయించినారు. ప్రస్తుతం అతని తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అతను ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన కొద్ది నెలల్లోనే అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేసి ప్రస్తుతం శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీలందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఇక్కడ ఇంతకు ముందు రంజాన్ మాసం అప్పుడు
వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా చూసి షాదీ మహల్ చాలా పాతబడిపోయి ఉన్నది, దీన్ని ఆధునీకరించాలని చెప్పేసి అప్పుడే మాట ఇచ్చినారు. అతను ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా బొజ్జల సుధీర్ రెడ్డి గారు ముస్లిం శ్రీకాళహస్తి ముస్లిం పట్టణ ప్రజలందరికీ తరపున ఈద్గాకి అభివృద్ధి అలాగే షాదీ మహల్ని ఆధునీకరించినారు. ఈ సహాయ సహకారాలను శ్రీకాళహస్తి పట్టణ ప్రాంత మైనార్టీలందరూ మర్చిపోరని, మైనార్టీలందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ బొజ్జల కుటుంబంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. నేను గవర్నమెంట్ ఖాజీ శ్రీకాళహస్తి. అవని పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందని చిత్తూరు ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ శంకర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గాను అవని డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా కనిష్ట డిపాజిట్ 10,000 రూపాయలు పొదుపు చేస్తే సంవత్సరానికి గాను 8.30% వడ్డీ రేటు చెల్లించబడుతుందని పేర్కొన్నారు. డిపాజిట్లకు డిఏసీజీసీ ఇన్సూరెన్స్ రక్షణ ఉందని తెలిపారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకుల కంటే అదనపు వడ్డీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కావున మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ఏడాది బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను రికవరీ చేసేందుకు 90% లక్ష్యంగా చేసుకోగా ఇప్పటి వరకు 70% రికవరీ చేయడం జరిగిందన్నారు. మార్చి 31వ తేదీ నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆదుకునే రుణాలను విరివిగా అందిస్తున్నామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనము మహిళల కోసం ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ ఒకటి అవని డిపాజిట్ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఆ రోజు నుంచి అంటే 7వ తేదీ నుంచి 31 వరకు దీనికి గడువు తేదీ. దీనిలో 333 రోజులకి డిపాజిట్ చేస్తే సాధారణ మహిళకైతే 8.30%, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయితే మహిళలకి 8.40% ఇవ్వడం జరుగుతుంది వడ్డీ రేటు. వీటితో పాటు మనం అన్ని రకాల రుణాలు, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, హౌస్ మార్టగేజ్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ రుణాలు, వ్యాపారస్తులకు రుణాలు, అదేవిధంగా క్యాష్ క్రెడిట్స్ రుణాలు ఇస్తున్నాము. వీటిని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మనం రికవరీ టార్గెట్ 90%గా నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు 75% వరకు రికవరీ చేయడం జరిగింది. సో ఈ 31 మార్చికంతా 90% కూడా రికవరీ సాధించాలనుకుంటున్నాము. వాటితో పాటు మనం స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనం దగ్గర 100 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. 20 లక్షల వరకు ఒక గ్రూప్కు మ్యాక్సిమం ఇస్తున్నాము తక్కువ వడ్డీ రేటుతో 10%తో. సో ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా డిపాజిటర్లు ముఖ్యంగా జిల్లావాసులకే ఈ డిపాజిట్లన్నీ ఉపయోగపడుతుంది అంటే వ్యవసాయదారులకు. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ శ్రీకాళహస్తి మండలం మేలచూరు గ్రామంలో 131 కిలోల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాళహస్తి అటవీశాఖ రేంజ్ అధికారి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు మేలచూరు గ్రామంలోని ఓ మామిడి తోటలో ముళ్ల పొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వెంకటాద్రి, సుబ్రహ్మణ్యం, మునికృష్ణ, సుబ్బారాయుడు, శ్రీనివాసులు చెన్నైలో ఎర్రచందనం దొంగలను విక్రయిస్తున్నారని తెలిపారు. వీరిలో శ్రీనివాసులు, సుబ్బరాయుడును పట్టుకోగా వెంకటాద్రి, సుబ్రహ్మణ్యం, మునికృష్ణ పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుకున్న దొంగల విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు. పారిపోయిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గిరీశం, భవానీ, ఎఫ్బీఓ మేలచూర్ సురేష్, ఎఫ్బీఓ మన్నవరం రమేష్, ఎఫ్బీఓ కల్వగుంట, డ్రైవర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నా స్టాఫ్ని మేలచూరు విలేజ్లో ఒక మామిడి తోటలో రెడ్ శాండర్ లాగ్స్ని ఇల్లీగల్గా స్టోర్ చేసి వాటిని తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులకి అమ్ముకుని ఇల్లీగల్గా డబ్బులు సంపాదించాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంటే స్టాఫ్ని పంపామండి. సో మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి చూడంగా ఒక 5 మంది ఒక 10 లాగులతో పొదల్లో దాచి వాటిని ఇది చేస్తున్నట్టు కనపడ్డారు. సో ఇమీడియట్గా మన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పారిపోయారు, 2 దొరికారు. దొరికిన వాళ్ళలో బొంతగిరి శ్రీనివాసులు అని ఒక ఆయన, తర్వాత మేకల సుబ్బరాయుడు అని చెప్పి ఇంకొక అతను దొరికారు. మిగతా 3 పారిపోయిన వాళ్ళలో పాలెంకోట వెంకటాద్రి, అలాగే మేకల సుబ్రహ్మణ్యము, మేకల మునికృష్ణయ్య అని ఉన్నారు. దీంట్లో ఈ పాలెంకోట వెంకటాద్రి అనే అతను 2021లో కూడా రెడ్ శాండర్ కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు. సో వీళ్ళు గత కొంతకాలంగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన వాళ్ళు ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. కానీ ఈరోజు దొరికారు.
పారిపోయిన ముగ్గురిని కూడా పట్టుకుంటాము. ఇప్పుడు వీళ్ళని మనం రెడ్ సెంటర్ కోర్టుకు స్పెషల్ కోర్టుకి హాజరుపరిచి రిమాండ్ తీసుకుంటాం. సో మనకి ఈ 10 lakhs అయితే సీజ్ చేస్తున్నాము. ఇవి 131 కిలోలు ఉన్నాయి. సుమారుగా 3 లక్షల రూపాయలు విలువ చేస్తాయి. ఇంకా ఏమన్నా ఎక్కడైనా దాచున్నారని చెప్పి కూడా మేము కూమింగ్ ఆపరేషన్ చేసి ఇంకేమన్నా కూడా ముద్దాయిలు కానీ లాక్స్ కానీ పట్టుకొని మీడియా ముందు పెడతాం. ఈ నెల మార్చి 23న సాయంత్రం 3 గంటలకు రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన మాలల సింహగర్జన వాయిదా పడింది. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో తలపెట్టిన భారీ స్థాయి మాలల సింహగర్జనను పర్మిషన్ రద్దు కారణంగా సింహగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు రాయలసీమ జేఏసీ గౌరవాధ్యక్షులు అశోక్ రత్నం ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపడుతున్న వర్గీకరణతో దళితులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో మార్చి 23న నిర్వహించనున్న రాయలసీమ స్థాయి మాలల సింహగర్జనకు ఫిబ్రవరి 7వ తేదీన అవసరమైన గ్రౌండును ఇస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పర్మిషన్ కల్పించడం జరిగిందన్నారు. అయితే ఈ సభకు లక్షలాది మంది తరలి రానున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో గ్రౌండ్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్లు కమిషనర్కు సూచించారన్నారు. ఈ మేరకు కమిషనర్ మాలసింహ గర్జన సభకు గ్రౌండ్కు పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారని తెలిపారు. ఈ మేరకు రాయలసీమలోని యావత్ మాలలు, మేధావులు, ఉద్యోగులు ఈ పర్మిషన్ రద్దు విషయాన్ని గుర్తించి చలో తిరుపతి కార్యక్రమానికి రావద్దని పిలుపునిచ్చారు. మాలల సింహగర్జన భారీ సభను ఎప్పుడు నిర్ణయించే విషయంపై చర్చించి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని రాయలసీమ మాలలందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో దళిత నాయకులు దుగ్గాని జయరాం, తాళ్లపాక రాము, యనమల రాజకుమార్, కె మురళి, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. సాయంకాలం 4 గంటలకు ఇచ్చిన గ్రౌండ్ పర్మిషన్ని రద్దు చేస్తూ కమిషనరు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి రెండు కూడా మీకు జత చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దినము మొత్తం మాలలకందరికీ కూడా మీడియా ద్వారా ఈ సభ రద్దు చేసినాము, మీరు రావాల్సిన పని లేదు అని తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. ఈ విషయం చూసి తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి సభ ఆదివారం నాటికి లేదు కాబట్టి మీరు రావద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఈ జరిగిన ఈ సంఘటనకు చింతిస్తున్నాం. మీకు ఈ కార్యక్రమం రద్దు కాబడినదని చెప్పేదానికి మేము చాలా విచారంగా చింతిస్తూ ఉన్నాము. మరొక డేట్ని ఫిక్స్ చేసి మనం ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుంటామనేసనే మేము పెద్దలంతా కలిసి ఒక డేట్ని నిర్ణయించుకునేసి మీకు తెలియజేస్తాము. మీరు ఇంకా మరింత ఉత్సాహంతో తిరుపతికి రావాలనేసని ఈ జైభీములతో మిమ్మల్ని అందరూ కూడా వెల్కమ్ చెప్తాము. మళ్ళీ ఒకసారి మేము తదుపరి రోజును డేటును పెద్దలందరూ నిశ్చయించిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు, తెలంగాణ మాలలు అందరూ రేపు జరగబోయే తిరుపతి రాయలసీమ మాలల సభను గొప్ప విజయవంతం చేస్తారని భావిస్తూ చాలా తక్కువ వస్తారనేటువంటిది ఉండింది. ఇంటెలిజెన్స్ ద్వారా చాలా లక్షలాది మంది తరలి వస్తారని, ఇక్కడ ఈ గ్రౌండ్ చాలదు, తొక్కిసలాడతో ఇబ్బందులు పడతారనే అభిప్రాయంతో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని రద్దు చేశారు. దీనివలన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాం. తిరుమల తిరుపతి 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి 10:16 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట తనయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భానుప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,
శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రికి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 10:30 గంటలకు రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. 2 రోజుల తిరుమల పర్యటన సందర్భంగా గురువారం రాత్రి 11:28 తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, టీటీడీ పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, ఎమ్మెల్యేలు చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు అయిన నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాతృశ్రీ తరుగుండె వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు విరాళమిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీవారి పవిత్రతను తలుచుకుంటూ తాను ఎప్పుడూ నడుచుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. తిరుమలలో శుక్రవారం నాడు శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తన జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను తలుచుకుని ముందుకు నడుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కులదైవమైన స్వామివారి ఆశీస్సులు పొందుతున్నామన్నారు. ప్రతి ఏటా అన్నదానానికి విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్టుకు ఇప్పటికీ 2200 కోట్ల రూపాయలు విరాళాలు అందాయన్నారు. అన్నదానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రాణదానం ట్రస్టును తానే ప్రారంభించానని గుర్తు చేశారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచంలో ఉన్న వైద్యులు తిరుపతిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. తిరుమల ఉన్న ప్రాంతం 7 కొండలని, గతంలో కొందరు 5 కొండలు అంటే తాను పోరాటం చేసి కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించానని గుర్తు చేశారు. ప్రజాహితం కోసం పనిచేస్తే తనపై 27 క్లైమోర్ మైన్లతో దాడి చేశారని, కానీ శ్రీవారి ఆశీస్సులతోనే తాను బయటపడ్డానని అన్నారు. ఆ ప్రమాదం చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి మహిమ ఏంటో అందరికీ తెలిసిందన్నారు. తిరుమలలో ఎవరూ కూడా అపచారం చేయవద్దని సూచించారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పి ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభించానన్నారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, యమర్, దేవలకు హోటళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారని, వీటి అనుమతులను తాను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. 7 కొండలకు ఆనుకొని ఎలాంటి నిర్మాణాలకు అనుమతినివ్వబోమన్నారు. టీటీడీ బోర్డు అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను కాపాడుతామని, తిరుమలలో అన్యమతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని, విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి
పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తా ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ కి రావడం వీలైనంత వరకు. అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతా ఉంది. ఈ రోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలగట్టలేంది. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ ఆధారంగా చేసుకుని రొయా గానీ, బర్డ్స్ గానీ, సిమ్స్ గానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్ని కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ గానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగదు. నేను ఈ రోజు పోరాటం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్ర తోడు వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చా వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. ఖర్చు పెడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్ లోని. అయితే ఆ రోజు నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది తలుచుకుంటే. నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగినాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉంటాను, ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారంత చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశారు, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఇంకో పక్కన దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండవ సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం నేను చూశాను, 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. ప్రియా సిస్టర్స్గా ప్రఖ్యాతిగాంచిన షణ్ముఖ ప్రియ మరియు హరిప్రియల గాత్ర సంగీత కచేరీ తిరుపతిలో సంగీత ప్రియులను పరవశింపజేసింది. తిరుపతి శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన సమర్పణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. క్రోధినామ సంవత్సర అన్నమయ్య ఫెస్టివల్లో భాగంగా తిరుపతి శ్రీ త్యాగరాజ మండపం వేదికగా మార్చి 18న ప్రారంభమైన ఈ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణం కార్యక్రమం 5 రోజుల పాటు మార్చి 22వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీత కచేరీ సభాసదులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. వీరికి వయోలిన్పై తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల అధ్యాపకులు కొమాండూరు కృష్ణ, మృదంగంపై కొత్తపల్లి రమేష్, కంజీరపై బిఎస్ పురుషోత్తం వాయిద్య సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భీమాస్ మోహన్, కంచి రఘురాం, ఎం వేణుగోపాల్ రెడ్డి, విశేష సంఖ్యలో సంగీతాభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటళ్ల నిర్మాణాలపై జరుగుతున్న వివాదానికి తెరపడినట్లు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలోనే ఒబెరాయ్ గ్రూప్ ద్వారా ముంతాజ్ హోటళ్లకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ నిర్మాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు మాట్లాడారు. రాష్ట్ర రజక డైరెక్టర్ కరాటే చంద్ర, శ్రీరాములు, గంజె సుధాకర్ రెడ్డి, సుబ్బు యాదవ్, ధనంజయ, నాగప్రతాప్ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అలాగే మోడీ గారు కూడా తిరుమల పవిత్రతను ఎప్పుడు ఆలోచించి చేసేవారు. దానికి భాగంగానే ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ ముంతాజ్ హోటల్స్, మిత్ర హోటల్స్ ఉండకూడదని రద్దు చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. దానికి మాజీ చైర్మన్, మన టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సాధువులను చూసి భయపడి పూశాడు, దానివల్ల ఈరోజు దాన్ని రద్దు చేశాడు అని అడుగుతున్నా. ఈ పొద్దు ఆ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ గారిని ఒకటే అడుగుతున్నా, గతంలో మీరు ఆ ముంతాజ్ హోటల్స్కి, మిగతా హోటల్స్ పర్మిషన్ ఇచ్చింది మీరు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో అది చెప్పండి. వాళ్ళ దగ్గర ఎంత ముడుపు తీసుకున్నారో అది చెప్పండి. పర్మిషన్ ఇచ్చింది మీరు, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో డబ్బు చెప్పండి. అది చెప్పి మీతో మాట్లాడండి. ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి జీవోను మీరు బయట కూడా పెట్టలా. ఎందుకు పెట్టలేదు అంటే ఆ జీవోలో ఏముంది అనే జనాలకు తెలిసిపోతే జనాలు తరిమి కొడతారు, భక్తులు తరిమి కొడతారు. ఎవరైతే సాధువులు ఉన్నారో, హిందూ మతానికి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఆ జీవోలో ఏముందని అది బయట పెట్టలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ జీవోలో ఏమి పెట్టారని బహిర్గతం చేసింది. బహిర్గతం చేస్తే దాంట్లో విస్తృతపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి అంటే మీరు ముంతాజ్ హోటల్కి అది ఇచ్చి అక్కడే నాన్ వెజ్ తయారు చేసి, స్పా సెంటర్లు తయారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమైనా చేసుకోండి, మాకు డబ్బులు, మా ఉండిలోకి డబ్బులు చేయాలా. ఈరోజు ఎవరి ఉండిలోకి డబ్బులు రావాలా? కరుణానందరే స్వామి ఉండిలోకి డబ్బులు వచ్చేయాలనే ప్రయత్నం చేశారు మీరు. దీనిలో భాగంగానే తిరుపతి నుండి ఒక రోడ్డు కూడా వేయాలని చూశారు మీరు. ఏదైతే యూనివర్సిటీలో నుండి, యూనివర్సిటీ కాలేజీల దారి నుండి నేరుగా అక్కడికి లింకు రోడ్డు వేసేయాలని చూశారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నా చేసి దాని మీద గొడవ చేస్తే మీరు ఆ రోడ్డు ఆపారు. లేదనుకుంటే ఇక్కడ నుండి ఫస్ట్ గేట్ నుండి మీరు డైరెక్ట్గా ముంతాజ్ హోటల్ కాడికి రోడ్డు వేసేసి ఉంటారు. మీరు ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మీడియా ముందు వచ్చి ఒక మంచి నిర్ణయం, అద్భుతమైనటువంటి నిర్ణయం, వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మనుమడి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు. తిరుపతిలో దేవలోక్, ముంతాజ్, ట్రైడెంట్ హోటళ్ల నిర్మాణాలకు కేటాయించిన 35 ఎకరాలకు అనుమతి రద్దు. తిరుమలలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటన. రెండు రోజుల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. అవని పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ శంకర్ బాబు విజ్ఞప్తి. ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న శ్రీకాళహస్తి అటవీ శాఖ రేంజ్ అధికారులు 3 లక్షల రూపాయలు విలువ చేసే 131 కిలోల ఎర్రచందనం దొంగల స్వాధీనం. 2 దొంగల అరెస్ట్, మరో 3 పరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.